వైసీపీ ప్రభుత్వం మాకే పనులు చేయలేదన్న. అరాచకం చేసింది, రౌడీ రాజ్యం, దౌర్జన్యం చేసి మాకు మూలపాలెం ఏ పనులు చేయలే. కాలువలు తాగుతామన్నారు, రోడ్లు పోపిస్తామన్నారు, ఏమీ చేయలే. వచ్చిన నిధులు కూడా ఇవ్వాల. అమ్మఒడి సగం ఇచ్చారు, సగం ఇవ్వాల. రైతు భరోసా ఇస్తామన్నా సగం ఇవ్వలేదు. ఇలా అన్నీ సగం సగం చేసి అంత మోసం అన్న, దౌర్జన్యం. ఇవ్వలేదన్న, ఇవ్వలా. సగం సగం ఇచ్చారు, ఆ సగం ఆపేసేసారు. ఇప్పుడు రైతులకి ఇస్తామన్నారు రుణం, అది ఏమీ చేయలేంత మటుకు ఏమీ లేదు. మేము రైతులవి చాలా నష్టపోయాం. 15 ఏళ్ళు 20 ఏళ్ళు కోతలు కోపించి అన్నీ చేసి మాకు ఏమీ లేదన్న, అంత నష్టపోయి ఉన్నాం. ఇదంతా దౌర్జన్య ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు వస్తేనే దేశం అభివృద్ధి అయింది. దేశం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి. దేశం అభివృద్ధి అయింది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగులకి బాగా ఉపాధి కల్పించింది. దేశం అభివృద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే దేశం అభివృద్ధి. కరెంటు బిల్లులు అంతకుముందు లోగడ చంద్రబాబు నాయుడు గారు లేని బిల్లులు కూడా ఇప్పుడు కట్టిస్తున్నారన్న. దౌర్జన్యంగా వచ్చి కరెంటు లాగేయటం, కట్ చేయటం అన్నీ చేస్తాం. అడిగితే మేమేమైనా కేసులు పెడతాం అని కరెంటు మీటర్లు లాగేయటం, వైర్లు లాగేయటం. నరేంద్ర వర్మ గారు భారీ మెజార్టీతో గెలుస్తాడు. వాలంటరీ పోస్టుకు నేనే 4 సార్లు పెట్టా. ఇంటర్వ్యూ కూడా పర్ఫెక్ట్గా అటెండ్ చేశా, కానీ ఇవ్వాల. క్యాస్ట్ చూసుకొని క్యాస్ట్ల ప్రకారం ఇచ్చుకున్నారు. ప్రశ్నిస్తే రికమెండేషన్ అంటున్నారు. అడిగాము, రికమెండేషన్ అంటున్నారు. మా ఎమ్మెల్యే గారు అయితే ఓట్లప్పుడు వస్తారు, విడిగా కూడా ఇళ్ళకి రారండి. మా వర్మ గారు ఎనీ టైం ఒకళ్ళ ఇంట్లో ఆపదంటే వస్తారు, శుభకార్యం అంటే వస్తారు, ఎవరికి ఏదైనా ఆపదంటే సహాయం చేస్తారు. మహిళలకి అంటే కొంతమంది మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, అవి జరగకుండా మహిళలకు సెక్యూరిటీ ఇవ్వాలి. మహిళల పరంగా వాళ్ళకి జాబ్స్ అనే కాదు, కంపెనీలు అలాంటివి నిర్మించి నీడపట్టం చేసుకునే విధంగా మహిళలకు ఏదైనా ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. బాబు గారు వస్తే చాలా వరకు జరిగిద్దని అనుకుంటున్నామండి. ఎందుకంటే అంతకుముందు ఆయన పాలన చూసాము, చాలా వరకు డెవలప్ అయ్యింది. ఇప్పుడు డెవలప్ అంటే ఓన్లీ రోడ్లు షాపులు కడితే సరిపోదు కదండి, జనాలకు కావాల్సింది చేయాలి. అప్పులు చేసి పథకాలు ఇచ్చి జనాలను సోమరపోతులను చేయడమేనండి. దేనికి అమ్మఒళ్ళు, దేనికి ఫీజులు కట్టుకోలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పంపించుకుంటారు లేదా కట్టుకుంటారు. 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు దేనికి? పని చేసుకునే వాళ్ళకి పని చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి, తప్పు లేదు. చేసుకునే వాళ్ళకి కూడా ఎందుకు? వాళ్ళు చాకరీ చేసుకోలేరా? ఏ పనికి వెళ్ళినా వాళ్ళకి డబ్బులు వస్తాయిగా, ఎందుకు వాళ్ళకి డబ్బులు? చాలా మందికి వికలాంగుల పెన్షన్ ఏ ప్రభుత్వంలోనూ తీయలేదండి, ఈ జగనన్న ప్రభుత్వంలో. మరి అన్ని చోట్ల తీశారో లేదో మనకైతే తెలియదు, కానీ బాపట్ల అయితే తీశారండి. మా అమ్మగారు హ్యాండిక్యాప్డ్, యాక్సిడెంట్ అయ్యి మంచంలో ఉండి సరిగ్గా నడవలేదు, ఏ పని చేయలేదు. మా నాన్నగారికి 15,000 రూపాయలు ఉద్యోగం అని మా అమ్మగారి పెన్షన్ తీసేశారు. 4 నెలల నుంచి మా నాన్నగారికి ఆరోగ్యం బాగోక ఆయన ఇంట్లో ఉంటున్నాడు. మా అమ్మకి ఇప్పుడు పెన్షన్ లేదు, ఎలా బతుకుతారు?